స్వేచ్ఛ, స్వతంత్రం, పౌర హక్కులు, మానవ హక్కులు, జీవ హక్కులు, జీవకారుణ్యం ఇట్లాంటి స్టేట్మెంట్స్ అత్యధికంగా ఇచ్చేది వామపక్షాలు. మన దేశంలో కూడా కొట్లాడతారు, పోరాడతారు, వెరీ గుడ్. బట్ ఈ వామపక్షాలు పరిపాలించే ఉత్తర కొరియాలో ఎవరికైనా స్వేచ్ఛ ఉందా? ఈ వామపక్షాలు పరిపాలించే రష్యాలో ప్రతిపక్షం ఉందా? ఈ వామపక్షాలు పరిపాలించేటటువంటి చైనాలో ప్రతిపక్షం ఉందా? అదే పార్టీలో అధికార ప్రతిపక్షం అనుకోవాలి. ఆ ప్రతిపక్షాన్ని కూడా తొక్కవతలు పడేస్తారు, లోపలేసేస్తారు, చంపేస్తారు, ఏమైపోతారో కూడా తెలియదు. బట్ వాళ్ళు ఇక్కడ స్వేచ్ఛ కోరతారు, వాళ్ళ పరిపాలిత దేశాల్లో మాత్రం అట్లాంటి చేయరు. ఇది పక్కన పెడితే చివరికి భావ ప్రకటన స్వాతంత్ర హక్కును కూడా ఇప్పుడు చంపేస్తున్నారు. ట్విట్టర్ మీదన బ్రెజిల్ ఇప్పుడు నిషేధం ప్రకటించింది. అక్కడ ఉన్నటువంటి న్యాయస్థానం ద్వారా ఈ నిషేధం అన్నటువంటిది. బ్రెజిలియన్ సుప్రీంకోర్టు ఎక్స్ని బ్యాన్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. సోషలిస్ట్ లీడర్ అండ్ నౌ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఎంతకాలం పాటు సోషలిజం గురించి ఉపన్యాసాలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు, ఇదే ట్విట్టర్ ద్వారా, ఇదే ట్విట్టర్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమ భావ ప్రకటన స్వాతంత్ర హక్కును వినియోగించి అడ్డదిడ్డంగా వాదించి అధికారంలోకి వచ్చినటువంటి కమ్యూనిస్టు ప్రభుత్వం ఇప్పుడు ఆ ట్విట్టర్ బ్యాన్కి త్రూ కోర్టు ద్వారా కథ నడిపించడం అన్నది కీలకమైన అంశం.